హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక విషయం గురించి తెలుసుకుందాం. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓ తండ్రిగా మీలో ఉండవలసిన లక్షణాలు ఇవి అని మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో పిల్లల కోసం మనం ఎక్కువగా ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులుగా తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు పుట్టినరోజులు కానీ స్కూల్ ఫంక్షన్ వంటివి అయినప్పుడు వారి వెంట ఉండాలి. పైగా పూర్తి ఆసక్తితో పాల్గొనాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఆదర్శంగా ఉండాలి. ఎలా అంటే, తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలకు ఉదాహరణగా నిలవాలి. ఇటువంటి చేయడం వల్ల తండ్రి పిల్లలు కూడా వారిని చూసి ఇంప్రెస్ అవుతారు. సో అలాగా వారిని ఆదర్శంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆదర్శంగా తండ్రి ఉండాలి. అలాగే భార్యను కూడా మంచిగా చూసుకోవాలి. సో మంచి తండ్రిగా ఉండాలంటే మొదట భార్యను కూడా గౌరవించాలి. పిల్లల్ని బాగా చూసుకోవడం కాదు, భార్యను కూడా బాగా చూసుకోవాలి. వారిని అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. అలాగే పిల్లలతో సరదాగా కూడా ఉండాలి. అంటే మంచి తండ్రి ఎప్పుడు పిల్లలతో మాట్లాడడం, సరదాగా గడపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతారు. సో తండ్రిగా ఉండడం చాలా మంచిది. అలాగే తప్పు చేస్తే అంటే మంచి తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు తప్పులను సరిచేస్తారన్నట్టు. పిల్లల ప్రవర్తన బాగుండేటట్లా కూడా చేస్తారు. తప్పుల నుంచి వారిని నేర్పిస్తారు. ఇలా చేయడం తప్పు, ఇలా చేస్తే కరెక్టు అని నేర్పిస్తారు తండ్రి. అదేవిధంగా చెప్పేది వినాలి. అంటే ఎలా అంటే, మంచి తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు చెప్పేది వినాలి. పిల్లలు ఎప్పుడు వారి తండ్రితో మాట్లాడితే సమస్య తీరిపోతుంది అనుకోవాలి. ఆ విధంగా వినాలి. అప్పుడే వారు మంచి తండ్రి అనిపించుకుంటారు. అలాగే ప్రేమగా కూడా ఉండాలి. అంటే మంచి తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. అంతేకాదు పిల్లల్ని ప్రోత్సహిస్తారు వాళ్ళు కూడా. అండ్ ప్రతి సమయంలో కూడా తోడుగా ఉండాలి. అలా ఉంటే పిల్లలు చాలా ధైర్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మంచి తండ్రి ఎప్పుడు కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలు బయటికి తీసుకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఉన్నప్పుడు ఆటలు ఆడుకోవడం కానీ, సో అలాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా టూర్ ప్లాన్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మంచి తండ్రిగా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిగా ఉంటుంది. అంతేకాకుండా మంచి తండ్రిగా ఎప్పుడు కూడా పిల్లలకి మద్దతుగా కూడా నిలవాలి. దాంతో పిల్లలు వారి కలలను నెరవేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు. ఈ విధంగా మనకు మంచి తండ్రిగా సో మనలో ఉండవలసిన ముఖ్య లక్షణాలు. కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మొదటి నుంచి కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. అప్పుడు మీకు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా మీకు డౌట్స్ రావు. సో ఆ విధంగా ఒకసారి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.